హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. నేను సాంబార్లో అన్నీ వేసుకుంటాను, కానీ మునక్కాయ లేదు. నాకున్నవి నేను వేసుకుంటున్నాను. మీకు ఏవైతే ఇష్టమో అవి వేసుకోండి. ఉన్నప్పుడు ఉన్నగా, లేనప్పుడు లేనిలాగా ఉండాలి. మా అమ్మ చెప్పింది. మళ్ళా లేనప్పుడు ఉన్న వాటితోనే సర్దుకోవాలి. అందుకని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఓకే, కాల్చిన పదార్థాలు చూసుకుందాం. కరివేపాకు, ఆనియన్స్ అడ్డంగా కోసుకోండి, నిలువుగా కాదు, బుజ్జి బుజ్జిగా కాదు. ఇట్లా సాంబార్లో పెద్దవి వేయాలి. అంటే నేను అట్లా వేస్తాను, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఓకే, వంకాయలు 3. మీకు కూడా వంకాయలు పడకపోతే వేసుకోవద్దు, పడితే వేసుకోండి. అంటే మనకు బాడీ పడకపోతే అట్లా. క్యారెట్ 3, ఎండుమిర్చి, టొమాటోస్ వచ్చేసి 4, కొత్తిమీర అండ్ దోసకాయలు చిన్నవి ఇంతవి 2 అనమాట. మేము దోసకాయలు ఎక్కువ తింటాం, అందుకని దోసకాయ 2 పెద్దవి వేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను, జ్యూస్ తీసి తర్వాత వేసుకుందాము. పప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇట్లాగా కొంచెం పసుపు ఇంత వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ టమాటాలు ఇందులో వేసుకొని ఉడికించి పెట్టుకుందాము. ఉప్పు, కారం, ఆయిల్ అనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను. ఓకే అండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలి, ఒకటి టిప్ అంటే ఇంతకుముందు కూడా చెప్పాను. వాటర్ అనేది మీరు ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం అంటే పప్పుకి ఇంత అంత వాటర్ వేసుకోవద్దు. పప్పు జస్ట్ మునిగితే చాలు, ఎందుకంటే మెత్తగా ఉడికిపోతుంది. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, కొన్నే వేసుకోవాలి. అలా అని మరి కిందకి వేసుకుంటే మాడిపోతుంది. సో ఎక్కువ వేసుకోవద్దు, అలా అని మళ్ళీ కిందకి వేసుకోవద్దు. జస్ట్ అట్లా కొంచెం పైకి వస్తే ఇట్లా వస్తే చాలు. ఎక్కువ అయితే వేసుకోవద్దు, తొందరగా ఉడకదు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అన్నీ కోసుకోవాలి, అందుకని ఈరోజు అన్నీ కింద పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అన్నీ కోసేసుకుందాం. ఓకే అండి, నేను కూరగాయల ముక్కలు అయితే ఇట్లా అయితే కోసుకున్నాను. మీరైతే మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఓకే, ఆయిల్ ఇట్లయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు అండ్ ఎండుమిర్చి. పోపు గింజలు వేగాయి, పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. సో పచ్చిమిర్చి కూడా వేగిపోయింది, కరివేపాకు అయితే వేసాను. సో కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయ కూడా వేసి మంచిగా వేగనిద్దాం. వేగొద్దు సాంబార్ కాబట్టి, జస్ట్ ఇట్లా ఫ్రై అయితే చాలు. ఎర్రగా వేగొద్దు, జస్ట్ అట్లాగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా, ఇట్లా విడివిడిగా వస్తుంది. అట్లాగా అడ్డంగా కోసుకోవాలి. ఒక ఆనియన్లో 4, 6 అట్లా కోసుకోవాలి అడ్డంగా. సో ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు నేనైతే కూరగాయలని వేసేసుకుంటున్నాను. సో కూరగాయలు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు, కారం, సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు ఎంత కావాలో నేను అంత వేసుకుంటాను. నేను 1 స్పూన్ వేసుకుంటా కారం, ఉప్పు తగినంత, పసుపు కొంచెం వేసుకొని కలిపేసుకుంటాను. చూడండి. సో చూడండి, నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి, రుచిని బట్టి. పసుపు, కారం. ఇప్పుడు కారం చూసేసుకోండి. సాంబార్ అంటే కమ్మగా ఉండాలి, కర్రీ కారంగా ఉండాలి, పచ్చడి కారంగా ఉండాలి, సాంబారు రసం అనేది కమ్మగా ఉండాలి. సో మీరు చూసేసుకోండి. మాకైతే ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఇట్లా ఆయిల్లో ఉడకబెడదాము. లిడ్ పెట్టేద్దాం. సో కూరగాయలు వేసిన 5 నిమిషాలకి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం, ఎట్లా ఉందో చూద్దాము. చూసారా రెడ్గా ఎట్లా ఉందో, మంచిగా కలుపుకుందాము. ఈ ముక్కలు సిమ్లో పెట్టి ఉడికేలోపు మనం పప్పు అయితే ఎనుపుకొని పెట్టుకుందాం. సో చూసారు కదండి, నా పప్పు చెప్పాను కదా, ఇందులో వాటర్ ఎక్కువ లేవి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. కొద్దిగా ఉంటాయి, ఆ కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మంచిగా ఇట్లా అంటే సరిపోతుంది. ఎనుపుకొని ఇందులో వేసేసుకుందాం. నేను వాటర్ కూడా తీయలేదు, జస్ట్ ఇట్లా అంటే బాగా మెత్తగా అయిపోయింది. ఏం లేదండి, పప్పు మంచిగా 1 అవర్ నానబెట్టాలి, అంతే. 1 అవర్ అయితే కంపల్సరీ నానబెట్టుకోండి. నేనైతే టైం ఉంటే ఒకసారి 2 గంటలు కూడా నానబెడతా, ఇంకా తొందరగా అయిద్దండి. అసలుగా నాకు ఇంకా తొందరగా కావాలని అట్లా అనమాట. ఓకే అండి, సో నేను పప్పులో ఇట్లా నీళ్ళు వేసుకొని చేసుకొని, అంటే వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ
పప్పు అనేది ఇందులో వేసేస్తున్నాను, కూరగాయ ముక్కలు వేసేస్తున్నాను. సో చూసారు కదండి, నేనైతే పప్పు వేసేసాను, మంచిగా ఉడకబెడుతున్నాను. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. నాకైతే 600 ml వాటర్ అయితే సరిపోయింది. నా పప్పు చిన్న ఇంత బుజ్జి గ్లాస్ తోటి 2 గ్లాసులతో పప్పు. మీకు ఎంత పల్చగా కావాలి అట్లా దాన్ని బట్టి మీరు వేసుకోండి. చింతపండు గుజ్జు నీళ్ళు అయితే ఇంకా పడతాయి, ఆ వాటర్ కూడా వేస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే కూరగాయలు ఉడకాలి, పులుసు పోస్తే ఉడకవు. సో మంచిగా మరగాలి సాంబార్ అనేది, మంచిగా మరిగితేనే సాంబార్ అని నేను అనుకుంటాను, నా ఉద్దేశము. అట్లా మంచిగా మరగనిద్దాము. తర్వాత మళ్ళీ చింతపండు గుజ్జు పోసి ఏదో పిలుస్తుంది, మళ్ళీ వస్తాను. మీరు ఈలోపు సాంబార్ ఉడుకుతూ ఉంటుంది, చూస్తుండండి. సో ఇప్పుడు నేను ఇందాక కూరగాయలకి సరిపడా ఉప్పు వేసాను కదా, ఇప్పుడు సాంబార్కి అంటే మళ్ళీ పప్పు వేసాను కదా, దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి, మళ్ళీ వేసుకోండి. సో సాంబార్ ఉడికేలో సోది చెప్పుకుందాము. యాక్చువల్గా పప్పుచారు ఉప్పు చేప అది కాంబినేషన్ చేద్దాం అనుకున్నానండి ఈరోజు, కానీ ఉప్పు చేప లేదు, మర్చిపోయా. మొన్న తెద్దామనుకొని మర్చిపోయా, అప్పుడు తెచ్చింది మొన్న చేసేసా. మొన్నవాడు నాకు బేరం కుదరలేదు, ఉప్పు చేప అతనికి నాకు. నేను 30, వాడు 70, నేను 30, వాడు 70. అందుకని ఈసారి 30కి ఎట్లయినా తెచ్చి అప్పుడు ఉప్పు చేప చేసి అప్పుడు వీడియో పెడతాను. తీరా పప్పు నానబెట్టాక ఐడియా వచ్చిందనమాట, అరే ఉప్పు చేప లేదే అని. అప్పుడు మనం సాంబార్లోకి దిగామన్నమాట. అది సంగతి. సార్ కలుపుదాము. అబ్బాబాబా కలిపోయింది అమ్మ. ఈ కంగారుతో ఎప్పుడప్పుడు ఏదో ఒకటి కాల్చుకుంటా. సో పెద్ద మంట అయితే నేను పెట్టుకున్నాను, మీరు కూడా అట్లా పెద్ద మంట పెట్టండి, ఎందుకంటే సాంబార్ కదా ఉడకాలి. సో పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకుందాము. ఓకే అండి, కొంతమంది ఏం చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు సాంబార్ని. ఇంకో టైప్లో అంటే కొంచెం శనగపప్పు, కొంచెం కందిపప్పు కూడా నానబెట్టి అట్లా కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. అది ఇంకోసారి చూపిస్తాను నేను మీకు. నేనైతే కూరగాయలన్నీ వేస్తాను, కాకపోతే ఇప్పటికి నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవే వేసి చేస్తున్నాను అనమాట. మీకు ఇష్టమైన కూరగాయల ముక్కలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే చింతపండు పులుసు పోస్తాను, ఇంకొంచెం మరిగాక సాంబార్ పౌడర్ వేసుకుంటాను. మీ ఇష్టమైన సాంబార్ పౌడర్ మీరైతే వేసుకోండి. సో మంచిగా మరుగుతుంది కదండి సాంబారు. చూడండి, నేను చింతపండు గుజ్జు 1 గ్లాస్ వేసాను, అంటే 50 గ్రామ్స్ చింతపండుది. మీకు కొలత తెలియాలని ఇట్లా 1 గ్లాస్, ఇది 200 ml గ్లాస్, 1 గ్లాసు వాటర్ వేసి మంచిగా పీల్ చేసి ఆ వేసిన వాటర్ అది. సో ఇప్పుడు ఇంకా మంచిగా మరిగిద్దాం. సో నేనైతే ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కొత్తిమీర వేసి ఇంకా మంచిగా మరిగిద్దాం. సో ఇప్పుడు నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికిద్దాము. సాంబార్లో కొత్తిమీర కరివేపాకు లేకపోతే ఎట్లా, మా పిల్లలు తినకపోదు. నేనైతే ఈసారి కరివేపాకు అయితే వేసేసాను, అన్నీ వేసేసాను. సో చూసారు కదండి, మంచిగా ఉడికిన తర్వాత ముక్కలు ఉడికేయలేవు చూసుకొని, మీకు కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ బంద్ చేయండి. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. సో నా సాంబార్ అయితే ఉడికిపోయింది, నేను ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను, స్టవ్ బంద్ చేస్తున్నాను. జోక్ కోసం నేను ఏమైనా చెప్తానండి, కానీ రియల్ అయితే రియల్ అని చెప్తాను, జోక్ కోసం ఏమన్నా చెప్తా. మీరు ఏమన్నా హట్ అయితే సారీ. 30-70 అనేది నేను ఊరికే జస్ట్ అట్లా ఫన్ ఉంటుందని అట్లా చెప్పాను అంతే. ఓకే, ఇంకోసారి అయితే నేను పప్పుచారు ఉప్పు చేప అయితే చేస్తాను. సో నా సాంబార్ అయితే చూడండి మంచిగా ఉంది కదా, రెడీ అయిపోయింది కదా. వేడి అన్నం, వేడి సాంబార్. అన్నం ఏడుంది అనుకుంటారా, మనం ఏదైనా రియాలిటీగా జెన్యున్గా చూపిస్తాం అనమాట. అన్నం కూడా అయిపోయింది. ఇందాక సాంబార్ చేసినప్పుడే ఇదిగోండి పొగలు వస్తుంది. రైస్ వండేసాను అనమాట. వేడి అన్నం, సాంబారు, వడియాలు వేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, మా పిల్లలు రావాలి. మురుకులు ఉన్నాయి, కావాలంటే మురుకులతో అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. కానీ ఒక ముద్ద తిని మీకు చూపించాలి కదా. చూడండి ముక్క ఉడికిందా లేదా మీకు చూపిస్తాను. ఇప్పుడే ఇట్లా ఉందా చూడండి, ఇట్లా అంటే బ్రేక్ అయిపోయింది. చూసారు కదా, ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.